హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు సేమియా తీసుకోవాలండి. సన్నటి సేమియా తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే సేమియా ఫాస్ట్ గా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లైట్ గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, ఇప్పుడు వీటిని లైట్ గా వేయించాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు ఆకులు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ పెద్దవి 2 వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేసి పోపుని కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను. అదేవిధంగా టమాటా ముక్కలు, ఇది కూడా ఒక టమాటా తీసుకున్నాను నేను, సన్నగా తురిమి పెట్టుకున్నవి. క్యాప్సికమ్ కూడా ఒక 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. అదేవిధంగా క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద క్యారెట్ ఒకటి, ఒక సైజు మీడియం సైజ్ పొటాటో బంగాళదుంప ముక్క ఒకటి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే ఈ కూరగాయ ముక్కలన్నీ కొంచెం బాగా ఉడకాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. వీటిని బాగా ముక్కలు ఉడికేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, టేస్ట్ కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొంచెం బాగా మరగాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఈ వాటర్ లో. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ముక్కలన్నీ కూడా కొంచెం సాఫ్ట్ గా అయ్యాయండి. బాగా ఉడికాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మనం దీనిలో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, ఇందులో కలిపేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే గనక ముద్దు ముద్దుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు అంతా సేమియా వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా ఉంచి తీసేసుకుంటే మంచి వేడివేడిగా సేమియా రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి అలా వచ్చింది